అక్కడ పార్క్ చేయి. సరే సార్. సార్, ఏసీపీ జార్జ్ కేసు హ్యాండిల్ చేయడం కోసం డీసీపీ పంపించారు సార్. మనం ఇక్కడ బెంచ్ క్లీన్ చేయడానికి వచ్చామా సార్? బాడీ ఎక్కడ? మార్చురీలో. ఇటువైపు. వయసు ఎంత? ఆ అమ్మాయి ఏజ్ 27 సార్. నీ వయసు? 30 సార్. భరత్ కుమార్. ఏమని పిలుస్తారు? భరతనా కుమారనా? భరత్ అని సార్. సార్ రండి సార్. నిన్న జరిగింది విన్నాను. అది కూడా సూసైడే సార్. అది కాదు, ఆ కత్తి మ్యాటర్. సార్ ఇటు. డీసీ చెప్పారు. మంచి విషయం. పోలీసు వాళ్లకు కూడా మనసు అనేది ఉంటుందని పబ్లిక్ తెలియాలిగా. ఆ ఇన్సిడెంట్ ఏమైనా వీడియో తీశారా? ఎఫ్బీలో పోస్ట్ చేయడానికి? ఇలాంటివి ఎందుకు తీస్తారులే. అదే ఎవరైనా పోలీసు పబ్లిక్ ని కొడితే అది రిపీట్ మోడ్ లో మళ్ళీ మళ్ళీ వేస్తూనే ఉంటారు. సార్ ఇటు. ఇదే సార్. సింహం, నువ్వు ఇక్కడే ఉన్నావా? నమస్తే సార్. అవును సార్. హాయ్ డాక్టర్. హలో సార్, కేసు మీరే చూస్తున్నారా? ఆన్ డెప్యుటేషన్. డూ యూ హ్యావ్ సంథింగ్ ఫర్ మీ? 1 సెకండ్. నెయిల్ స్క్రాప్స్. ఒకరిని చంపడం అతనికి ఇచ్చే శిక్ష అనుకుంటాం. యాక్చువల్లీ అది ఫ్రీడమ్. సార్ ఇది సూసైడ్ సార్. భరత్, నీకెలా చావాలని ఆశ? సార్ ఐ మీన్ ఏ మెథడ్ లో? అది అలా నిద్రపోతూనే. అది అందరు అనుకునేదిగా. ఒకే ఒకసారి చూస్తాం. అది కొంచెం ఎక్సైటింగ్ గా ఉండాలనిపించదా? సార్ అది అదే ఏదైనా ప్లేన్ క్రాష్, అదే కొంచెం ఎక్సైటింగ్ గా. సార్ ఇది వాళ్ళ రిపోర్ట్ సార్. 2 ఫాల్ ఫ్రమ్ హైట్ సార్. దూకారా లేక ఎవరైనా తోశారా? సార్ సూసైడ్ అవ్వడం వల్ల వాళ్ళే దూకుంటారు. బ్లూ వేల్ రిపోర్ట్ చదివావా? చదవటం వల్లే చెప్పాను సార్. ఈ అమ్మాయి సీన్ ఆఫ్ క్రైమ్ ఎక్కడ? సింహం సార్. ఇలారా. ఆ గోడ మీద ఉన్న మార్క్స్ షూట్ చేయి. సరే సార్. ఈ వాల్ మీద ఉన్న సిమెంట్ ఆ అమ్మాయి వేలి గోళ్లల్లో ఉంది. సూసైడ్ చేసుకునేవాళ్ళు ఇలా గోళ్లతో రక్కరు. సార్. దొరికిందా? ఎస్ సార్, మొబైల్ ప్యాటర్న్ లోకి ఓపెన్ చేశాను సార్. అన్ని డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి. సార్ ఆ అమ్మాయి ఫోన్లో బ్లూ వేల్ గేమ్ ఉంది, కానీ దానికి సంబంధించిన అన్ని ఫోటోలు ఇవాళే డిలీట్ చేశారు. బట్ మనకు దొరికిన ఎవిడెన్స్ లో ఒక్క ఫోటో మాత్రం ఆ అమ్మాయి కాలు టెర్రస్ లో ఉన్నట్టు క్లిక్ అయింది. సో సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు మిస్ అయి పడిపోయి ఉండొచ్చు కదా. సార్, అపార్ట్మెంట్ సెక్రటరీ. హలో సార్. సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? పొద్దు నుంచే పవర్ ట్రిపై వస్తుంది సార్, కానీ ఇప్పుడే మేము రెడీ చేశాం సార్. ఆ అమ్మాయి పడినప్పుడు కూడా పవర్ లేదా? అప్పుడప్పుడు ఇదే ప్రాబ్లం గా ఉంది సార్. దీని గురించి మీటింగ్ లో ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాం సార్. ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే సీసీటీవీ పనిచేయకపోవడం ఏంటి? అన్ఫార్చునేట్లీ కో ఇన్సిడెంట్స్ గా ఉండొచ్చు కదా సార్. పెద్దయినా సార్ వచ్చారు. ఎవరు? ఈ మధ్యన ఒక అమ్మాయి మేడ మీద నుంచి కిందికి దూకి చనిపోయింది, తెలుసు కదా? ఈ మధ్య నేను ఇక్కడే ఉంటున్నాను సార్. పాపం అమ్మాయి. ఆ అమ్మాయి చనిపోయిన రోజున బిల్డింగ్ లోకి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టు చూసావా? వయసు అయిపోయింది కదయ్యా, అంతగా కనిపించదు. కానీ ఒక బుల్లెట్ సౌండ్ మాత్రం వినిపించింది సార్. ఇది మా జనరేషన్ సీసీటీవీ. క్యాలిక్యులేటర్ రాగానే లెక్కలు మర్చిపోయిన జనరేషన్ కదా మీది. ఇదే సార్ ఆ ఫస్ట్ లేడీ సూసైడ్ చేసుకున్న ప్లేస్. ఎగ్జాక్ట్ గా ఇక్కడి నుంచే పడింది సార్. సింహం ఇలా రా. సార్. పైకెక్కు. సార్. ఎక్కు. సరే సార్.
అక్కడి నుంచి దూకు. సార్ వేస్తుంది. జంప్. సింహం ఇటు సైడ్ తిరిగి జంప్ చేయి. ఆ అమ్మాయి స్టూల్ ఎక్కే కదా జంప్ చేసింది. ఎస్ సార్. ఆ అమ్మాయి తనంతట తాను పడుంటే ఇలా బోర్లా పడుండేది. ఎవరో తోస్తేనే యాంగులర్ మోషన్ లో రోల్ అవుతూ వచ్చి పడతారు. వాజ్ ఇట్ దట్ ద పొజిషన్ యూ హ్యావ్ ఫౌండ్? ఎస్ సార్. గోడ మీద ఫుట్ ప్రింట్ మార్క్స్ లేవు. సింహం పైకి లే. అరవింద్ వచ్చి ఎక్స్లాక్ వెయ్యి. గణేష్ కాళ్ళు పట్టుకో. గో. ఒకరు తొయ్యాల్సిన అవసరం లేదు సార్. ఈ 50 ఫీట్ హైట్ లో ఆ అమ్మాయి స్టూల్ పైన నిల్చొని డైరెక్ట్ గా దూకిన వెయిట్ వల్ల యాంగులర్ మోషన్ లో ఇలా కూడా పడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. ప్లస్ వాళ్ళ ఫుట్ ప్రింట్స్ రావడానికి ఛాన్సెస్ లేవు సార్. సరే, ఆ అమ్మాయి హస్బెండ్ ఎక్కడున్నాడు? మీ వైఫ్ ఫోన్ ఎక్కడా? సార్ ఫోన్ ఎక్కడుందో తెలియదు సార్. ఆ అమ్మాయి ఫోన్ కాల్ కి తప్ప వేరే దేనికి యూజ్ చేయలేదు సార్. ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందంట. సార్ ప్రతిరోజు గొడవ జరుగుద్ది సార్. పిల్లలు లేరు. మా అమ్మగారు ఫోన్ చేశారు, అది ఆవిడికి నచ్చట్లేదు సార్. అందుకే పెద్ద గొడవ అయిపోయింది సార్. మా దగ్గర వేరేలా చెప్పారే. వేరేలా ఏంటి సార్? నువ్వెందుకు పనికిరావంట, అందుకే గొడవలంట. సార్ బయట ఉన్న వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ గా ఉంటే ఆ విషయాలన్నే కదా సార్ చెప్తారు. నేను తను ఒక బిడ్డలాగా చూసుకున్నాను సార్. బెడ్ ఎవరా మగడా అంటే బెడ్ లా చూసుకున్నాడట. ఇలాగే ఉంటది. ఈ అపార్ట్మెంట్ లో ఎవరి దగ్గర బుల్లెట్ ఉందా? లేదు సార్, 2 నెలల క్రితం ఒక అబ్బాయి ఉండేవాడు. అతను ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. గిఫ్ట్స్ బాగున్నాయి. వెళ్ళిస్తావని ఇంకా చెప్పలేదు కదా. మార్నింగ్ మిమ్మల్ని చూడంగానే ఇస్తారనిపించింది, అందుకే. పొద్దునన్ను చూసి ఓనర్ని కాదన్నారు. ఈఎంఐ అయిపోయిందా? అంటే లోన్ అయ్యే వరకు బ్యాంక్ వాళ్ళే కదా ఓనర్స్, అందుకే అడిగా. ఈఎంఐ అయినా అవ్వకపోయినా నువ్వు ఇంటి రెంట్ మాత్రం నాకే ఇవ్వాలి. విత్ జిఎస్టీయా వితౌట్ జిఎస్టీయా? మీకు నేను ఇల్లివ్వను, వెళ్ళండి. హలో ఆగండి. బిల్ ఇవ్వడానికి ఎస్ మీరు చెప్పలేరు అంటే నో మాత్రం ఎందుకు చెప్తున్నారు? అది కూడా అతన్ని అడిగి చెప్పండి. హాయ్. ఇట్రా. మాట్లాడు. చెప్పు. పైన పోర్షన్ లో రెంట్ కోసమని వచ్చారు. ఇప్పుడు దాన్ని రెంట్కి చేంజ్ చేస్తాం. ఇల్లు ఖాళీగా ఉంచడం మంచిది కాదు. ఎవరు చెప్పారు? నా పార్లర్ ఫ్రెండ్స్. ఇవ్వాలని డిసైడ్ అయ్యావు కదా, మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావు? ఆల్రెడీ టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి. నువ్వు ఫోన్ చేసి ఇరిటేట్ చేయి. ఫోన్ పెట్టు.